హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. ఇవాళ మన ఛానల్లో నాటుకోడి ఇంకా రాగి సంగటి చేసుకుంటున్నాం. సో ముందుగా నాటుకోడి కూరకు కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, ఇంకా ఆయిల్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చికెన్ కూడా ఉంది ఇక్కడ, నాటుకోడి. దాన్ని మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవడానికి పెడుతున్నాం. మనం 750 గ్రామ్స్ నాటుకోడిని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని దాన్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి హాఫ్ స్పూన్ మనం పసుపు వేసుకుంటున్నాం. దాని తర్వాత ఉప్పు వేసుకుంటున్నాం, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం. ఇంకా మనం దాంట్లో ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక ఆనియన్ వేసుకుంటున్నాం. కుక్కర్ మూత పెట్టే ముందర మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. అందులో ఫ్రెండ్స్, మనం ఉడికించిన నాటుకోడి అందులో మనం ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇందులో. ఇంకా అందులో ఒక లార్జ్ స్పూన్ కారం వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అందులో. ఇప్పుడు ఒక పీల్ చేసిన టమాటా మనం ఇందులో వేసుకుంటున్నాం. టమాటాని పీల్ చేయాలి. పీల్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమాటాస్ యూస్ చేస్తున్నాం మనం, ఎందుకంటే గ్రేవీ మంచిగా రావడానికి. 2 టమాటాలు వేసుకుంటున్నాం. అది కూడా మనం బాగా పీల్ చేసుకున్నాం. పైన ఉన్న స్కిన్ని పీల్ చేసుకోవాలి, తొక్కు తీసేయాలి మొత్తం. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి, గ్రేవీకి సరిపోయినంత. మేమైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం. ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని 2 మినిట్స్ మనం కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాం. ఇప్పుడు అది ఉడికిపోయింది బాగా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇది మనం. ఇంకా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇది ఆచి చికెన్ మసాలా వాడుతున్నాం మేము. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలి. లాస్ట్లో మనం గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఇవాళ. దీన్ని మేము రాగి సంగటి వేసుకొని తింటున్నాం. చూడండి, బాగా కుక్ అయింది. ఇంకా ముక్క కూడా బాగా ఉడికింది, ఎందుకంటే నాటుకోడి ముక్కలు గొమ్మను ఉడకవు. దాన్ని బాగా ఉడికించుకోవాలి మనం వేసుకొని కుక్కర్లో. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వండుకోండి మీరు కూడా ఇంట్లో. ఫ్రెండ్స్, మన రెడీ అయిన నాటుకోడి, దాంతోపాటు రాగి సంగటి, దీన్ని టేస్ట్ చేసి మా డాడీ రివ్యూ ఇస్తారు. సూపర్, అద్భుతంగా ఉంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.